సహోదరులారా, ఓ దేశంలో 2 పెద్ద నగరాలుంటాయి. ఆ 2 పెద్ద నగరాలకి మధ్యలో ఒక రివర్ ఉంటుంది, నది. ఆ నది గట్టి నేలలో వెళ్ళే నది కాదు. చిత్తడి నేల అంటారు. బాగా బురద నేల అది. చాలా లోతు వరకు కూడా గట్టి నేల తగలదు. ఎందుకనో. కనుక ఆ గట్టి నేలకి అటు ఇటు బాగా సిటీస్ డెవలప్ అయినాయి. ఈ సిటీ నుంచి ఆ సిటీకి వెళ్ళాలంటే ఈ రెండిటి మధ్య ఉన్న నది వెడల్పు 8 కిలోమీటర్లు అంతే. బట్ వీళ్ళు ఒక ఆ నగరానికి వేరే నగరానికి వెళ్ళాలంటే రమారం ఒక 70-80 కిలోమీటర్లు దూరంగా వెళ్ళి అక్కడెక్కడో టర్న్ తీసుకొని రావాలి. దీన్ని బట్టి వీళ్ళందరూ ఏమనుకుంటారంటే అలా కాదు, మనకు మంచి ఫ్లైఓవర్ నిర్మించుకుందాం అనుకుంటారు. ఓ 10 కిలోమీటర్ల మధ్యలో చక్కటి ఫ్లైఓవర్ మంచి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తారు. 5 కిలోమీటర్లు ఒక పట్టణం వాళ్ళు కడతారు, 5 కిలోమీటర్లు ఒక పట్టణం వాళ్ళు, ఈ నగరాలు వాళ్ళు కట్టుకుంటుంటారు. ఈ కట్టేటప్పుడు అటుపక్క నుంచి మొట్టమొదటిగా ప్రారంభించినటువంటి ఇంజనీర్ గారు పొరపాటున ఒక 1/2 డిగ్రీ అలైన్మెంట్ తప్పుతాడు. 1/2 డిగ్రీ అంటే మీకు తెలుసు కదా, మనకి 360 డిగ్రీల్లో ఇది తిరుగుతూ ఉంటుంది. దానిలో ఒక 1/2 డిగ్రీ ఈయన స్ట్రైట్ లైన్కి పక్కకి వెళ్తాడు. ఈ పక్కకి వెళ్ళింది 5 కిలోమీటర్ల దూరం వెళ్ళేటప్పటికి దగ్గర సహోదరులారా ఒక 50 మీటర్ల తేడా వచ్చేస్తుంది. ఈ ఫ్లైఓవర్ ఇలా వెళ్ళిపోద్ది. అటు నుంచి కట్టుకున్న వాళ్ళు స్ట్రైట్గానే కట్టుకొస్తారు. తర్వాత దానికి దీనికి ఒక 50 మీటర్ల దూరం వచ్చేస్తుంది. ఏంటి సంగతి అని చూస్తే మళ్ళీ ఒకసారి వాళ్ళు వెరిఫై చేసుకుంటే దగ్గర ఒక 1/2 డిగ్రీ పక్కకి వెళ్ళాడు స్టార్టింగ్ నుంచి. చాలాసార్లు చిన్న తప్పే అని మనకు అనిపించేది లాంగ్ స్టాండింగ్లో చాలా పెద్ద తప్పు అవ్వచ్చు. కనుక మనం తప్పుగా ఉండకూడదని, చక్కగా నడవాలని, మనకు నడక నేర్పి చేయి పట్టి తన యొద్దకు పిలిచిన మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి గణనామందు తినన మార్గాన్ని మనకి బోధిస్తున్న పరిశుద్ధాత్మ ద్వారా తండ్రి అయిన దేవునికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఘనమైన నామాన్ని బట్టి భూమి మీద విస్తరిస్తూ వర్ధిల్లుతున్న మీకు కూడా క్రీస్తు వారి పుణ్యనామంలో శుభములు, వందనములు తెలియజేసుకుంటున్నాను. సహోదరులారా, స్నేహితులారా, మీరందరూ బాగున్నారు కదా? మరొక రోజు మీతో కలిసి దేవుని వాక్యం ధ్యానం చేయటానికి ప్రభు మనకు అనుగ్రహించిన కృపను బట్టి ప్రభునందు ఆనందిస్తూ స్తుతిస్తూ నేటి వాక్య ధ్యానాన్ని యెషయా గ్రంథము 29వ అధ్యాయము 13వ వాక్యం నుండి ధ్యానం చేస్తాం. యెషయా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనం. ప్రభు ఈలాగు సెలవిచ్చి ఉన్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుతున్నారు, పెదవులతో నన్ను ఘనపరుచుతున్నారు గాని తమ హృదయము నాకు దూరం చేసుకుని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి నేర్చుకునినవి అంటున్నాడు. ప్రభువే చెప్తున్నారు ఈ మాట. దేవుడు నోటి మాటలతో నా యొద్దకు వస్తున్నారు, పెదవులతో నన్ను గణపరుచుతున్నారు కానీ హృదయం చాలా దూరంగా ఉంది, నాకు దూరంగా వాళ్లే చేసుకున్నారు అని చెప్తున్నాడు. ఈ యొక్క అధ్యాయం ప్రారంభంలో అరీయేలునకు శ్రమ లేదా అరీయేలుకు శ్రమ అంటాడు. అరీయేలు అంటే ఇది ఏ ఊరో అట్లా కంగారు పడకండి, ఇది యెరూషలేమే. మరి ముఖ్యంగా చెప్పాలంటే యెరూషలేంలో దావీదు నివసించిన కాలంలో దావీదు ఎక్కడైతే ఉన్నాడో ఆ దావీదుపురం అంటే దావీదు నివసించిన డ్వెల్లింగ్ ప్లేస్ని అరీయేలు అనేవాళ్ళు అప్పట్లో. మీకు గుర్తుండే ఉంటుంది, నాతాన్ ప్రవక్తని పిలిపించి దావీదు చెప్పిన మాటలు, నేను దేవదారు మయమైనటువంటి నగర్లో నివసిస్తున్నప్పుడు దేవుని మందిరం డేరాల మధ్య గుడారాల మధ్య ఉంటే ఎట్లాగాని మాట్లాడతాడు కదా. తాను నివసించిన ఆ ప్రదేశాన్ని, బ్రతికొండగా రాజుగా తాను నివసించిన ప్రదేశాన్ని అరీయేలు అంటారని చరిత్రకారులు మనతో చెప్తున్నారు. ఈ యొక్క యెరూషలేంకి శ్రమ అని చెప్తూ ఎందుకు శ్రమ వివరిస్తూ 13వ వాక్యంకి వచ్చేటప్పటికి ఒక విషయాన్ని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏంటి అంటే, ఈ పెదవులతో ప్రజలు వస్తారంట దేవుని దగ్గరికి, హృదయం దూరంగా ఉంది అంటాడు. మార్కు సువార్త 7వ అధ్యాయంలో కానీ మత్తయి సువార్తలో కానీ ఈ మాటలని ప్రభు ఘంటాపథంగా చెప్తూ ఉంటాడు. మనుషుల పారంపర్యాచారాల నిమిత్తము, మనుషులను బట్టి, మనుషుల యొక్క విధానాలను బట్టి, మానవ విధులను బట్టి లేదా మానవ పద్ధతులను దైవోపదేశాలని చెప్పి మీరు బోధిస్తున్నారని పరిసయ్యుల్ని, శాస్త్రయుల్ని దేవుడు గట్టిగా తిడుతున్న సందర్భాల్లో ఈ యొక్క యెషయా మీ గురించి చెప్పిన మాట వాస్తవమే. మీరు
పెదవులతో స్తుతిస్తున్నారు కానీ హృదయం దూరం అయింది అంటాడు. ఈ పెదవులతో స్తుతిస్తూ హృదయం దూరం అవటం అనే మాట మీరు ఎప్పుడైనా గమనించారా? లేదు పాస్టర్ గారు మాకు అలా తెలియదు అని అనమాకండి, దయచేసి అట్లా అనొద్దండి. ఎందుకంటే చాలాసార్లు మనం ఇలాగే చేస్తాం. చర్చిలోకి వెళ్తాం, ఇల్లు ఇంట్లో ఉంటుంది, క్షమించాలి, మనసు ఇంట్లో ఉంటుంది. చర్చిలోకి వెళ్తాం, మనసు ఇంట్లో ఉంటుంది, ఎప్పుడు వెళ్ళిపోదాం అని. లేదు, బయట పార్క్ చేసిన బండి మీద ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ సండే పెట్టొచ్చాం, వెళ్ళేటప్పటికి పిల్లలు ఎవరో సీటు కోసారు, లేదా పిల్లలు ఎవరో దానిపైన ఉన్న స్టిక్కర్లు పీక్కుపోయారు. కాబట్టి చాలాసార్లు పాస్టర్ గారు ఇలా చెప్తాడు, దేవుని స్తుతిద్దాం అంటాడు పాస్టర్ గారు. హల్లెలూయా 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 స్తోత్రం నాయన అంటాం. పెదవులు ఇక్కడ, హృదయం ఇంకో చోట ఉంటుంది. దేవుని దగ్గరగా ఉండదు. పెదవులు దేవునికి దగ్గర, హృదయము దేవునికి దూరంగా. ఈ విషయం మీకు తెలియదు అంటే నేను ఒప్పుకోలేను. బహుశా చాలామంది చాలాసార్లు, ప్రతి మనిషి ఇట్లాంటి దానిలో నుంచి వెళ్ళి ఉంటాడు. దేవుని స్తుతించి ఆరాధించడానికి మనసు చాలాసార్లు నిలుపుకోలేము. మనం మనస్సు అనే హృదయాన్ని దేవుని దగ్గర నిలుపుకునే సమయాన్ని కొన్నిసార్లు ఆరాధన సమయం అయిపోతుంటుంది. అంత మస్కంగాను, అంత అన్యాలోచనలతోనూ మనం దేవుని మందిరానికి వస్తాం. దేవుని మందిరానికి రావటమే పెద్ద సిద్ధపాటు. మందిరంకి వచ్చి సిద్ధపడటం కాదు, దేవుని మందిరానికి సిద్ధపడే రావాలి. ఈ విషయం మీరు గుర్తుంచుకోవాలి. నేను అనుకుంటుంటాను, పెదవులు దేవుని దగ్గరగా ఉన్నాయి, హృదయం దూరంగా ఉంది. ఏం దూరంగా ఉంటుంది? ఊరిని ఒకసారి నా పెదవుల మీద నా బొటన వేలు పెట్టుకొని హృదయం దగ్గరికి నా చిటికిన వేలుని తీసుకొని వెళ్ళా. జానెడు దూరం ఉందంతే హృదయానికి పెదవులకి. ఈ జానెడు దూరాన్ని దేవుడు ఎందుకు ఇంత దూరం చేస్తున్నాడు? ఎందుకు పెద్ద దూరంగా అంటున్నాడు? ప్రభా, పెదవులు నీ దగ్గర ఉన్నాయి, హృదయం, పెదవులకి హృదయానికి అసలు ఎంత దూరం ఉంది ప్రభా? జానెడు కూడా లేదు. అసలు నువ్వు నా ఎదురుగుండా నిలబెడితే పెదాలు అంత దూరంలో ఉన్నాయి, హృదయం కూడా అంతే దూరంగా ఉంటుంది కదా అనుకున్నా నేను. కానీ ప్రభు ఒక చిన్న సంఘటన నాతో గుర్తు చేసి మాట్లాడారు. లూకాసు వార్త 16వ అధ్యాయం 19 నుంచి 31 వాక్యాల మధ్యలో ధనవంతుడు, లాజరు, అబ్రహాము అనే క్యారెక్టర్స్ మధ్య జరిగిన ఒక సంఘటనని ప్రభు చెప్తుంటారు. జాగ్రత్తగా వింటున్నారు కదా? ధనవంతుడు అక్కడ ఉన్నాడు, మంచి సుఖతరంగా జీవిస్తుంటాడు, బహుగా సుఖపడుచుండువాడు. 16-19 వాక్యం. దరిద్రుడు అక్కడ ఉంటాడు, అతని పేరు లాజర్ అని చెప్పేశాడు దేవుడు. ధనవంతుడి పేరు ఎన్ని వాక్యాలు చదివినా ధనవంతుడు, ధనవంతుని, ధనవంతుడు అని. దరిద్రుణ్ణి లాజరు అని దేవుడు చెప్పాడు. మీరు గమనించినట్లయితే ఈ ధనవంతుడు, దరిద్రుడు ఇద్దరు కూడాను ఇశ్రాయేలు జాతి వారే, లేదా దేవుణ్ణి ఎరిగిన వాళ్ళే. ఎందుకు ఎట్లా చెప్తున్నారు పాస్టర్ గారు అంటే చెప్తాను మీకు. ధనవంతుడు దేవుని ఎరిగిన వాడే, దరిద్రుడు దేవుని ఎరిగిన వాడే. ఇద్దరు చనిపోతారు. ఒకళ్ళు అబ్రహాము యొక్క రొమ్ము నానుకుంటకు తీసుకొని పోబడతారు. 22వ వాక్యం. ధనవంతుడు చనిపోతాడు, అతడు పాతాళంలోకి వెళ్తాడు. అప్పుడు ఈ ధనవంతుడు లాజర్ని, అబ్రహామును చూస్తూ, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేళ్ళి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజర్ను పంపించు, నేను ఈ అగ్నిజ్వాలలో యాతన పడుతున్నాను కేకలు వేశాడు. అందుకు అబ్రహాం గారు మాట్లాడుతూ, అబ్రహాము దరిద్రుడా, దొంగోడా అట్లా చెప్పల, కుమారుడానే పిలిచిస్తాడు. అబ్రహాము కుమారుడే, విశ్వాసియే, మనలాంటి వాడే. ఆయనతో మాట్లాడుతూ చెప్తాడు, ఇక్కడోళ్ళు అక్కడికి, అక్కడోళ్ళు ఇక్కడికి రాకుండా, మేము మీ వద్దకు దాటి గౌరవకుండా, మీరు మా దగ్గరికి దాటిపోకుండా, మీకు మాకు మధ్య మహా అగాధం ఉందయ్యా అంటాడు. విన్నారండి? మహా అగాధం ఉంది అంటాడు. వాళ్ళు వీళ్ళకి, వాళ్ళకి కనిపిస్తుంటారు, మధ్యలో పెద్ద అగాధం ఉంది.
ఈ అగాధాన్ని దాటి రావటం కష్టం అంటాడు అబ్రహాం గారు. ఈయనేమో అడుగుతుంటాడు, కొంచెం నీళ్లు పంపించండి, నరకంలో యాతన పడుతున్నాను, పాతాళ వేదన నేను అనుభవించలేకపోతున్నాను అంటాడు. ఇప్పుడు నాకు అర్థమైన విషయం ఒకటే, ఈ దరిద్రుడు దేవుని స్తుతించేవాడు, ధనవంతుడు దేవుని స్తుతించేవాడు. దరిద్రుడి యొక్క భక్తికి లేదా లాజరు యొక్క భక్తికి ధనవంతుని భక్తికి తేడా ఎక్కడుంది అంటే, హృదయం దేవునికి దగ్గరగా లేదు. హృదయం దేవుని దగ్గరగా ఉంటే దరిద్రుడిని తెచ్చి ఇంట్లో పెట్టుకునేవాడు కదా. మనలాగా మనం చాలామంది దరిద్రుల్ని పోషిస్తుంటాం, వాళ్ళని లిఫ్ట్ చేస్తుంటాం, వాళ్ళకి ఇస్తుంటాం. అంటే బెగ్గర్స్ కాదు, దరిద్రుడు అడుగు తినేవాడు కాదండి. ఈజ్ ఎ పూర్ మ్యాన్, నాట్ ఎ బెగ్గర్. బెగ్గర్స్ని నేను అంత త్వరగా ఇష్టపడను. అంటే బెగ్గర్స్లో నాకు నచ్చాలి వాళ్ళు బెగ్గర్స్. అదేంటి పాస్టర్ గారు బెగ్గర్స్ ఎలా నచ్చుతారంటే, నాకు నచ్చుతారు బెగ్గర్స్. కొందరు బెగ్గర్స్ నాకు నచ్చరు. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి, ఇప్పుడు చెప్పడానికి వీలు పడదు. కనుక సహోదరులారా, ఎప్పుడైతే వీళ్ళు ఇట్లాగా విడిపోయారో, నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఈ ధనవంతుడు ఇశ్రాయేలీయుడు అబ్రహాం కొడుకే, అబ్రహాం సంతానమే. లాజరు అబ్రహాం సంతానమే. ఇద్దరు చనిపోయిన తర్వాత డెస్టినీ మారిపోయింది. ఇద్దరు దేవుని సన్నిధానికి వెళ్ళి ఉంటారు, ఇద్దరు కానుకలు ఇచ్చి ఉంటారు, ఇద్దరు ప్రభుని స్తుతించి ఆరాధించి ఉంటారు. కాకపోతే దరిద్రుడు అయిన లాజరు యొక్క ఆ పెదవులు, హృదయము దేవునికి దగ్గరగా ఉంది. ధనవంతుడు హృదయాన్ని దేవుని మీద పెట్టల. ఇక్కడ జానెడు దూరంగా కనిపిస్తుంది అంతే. భూమి మీద బతికినప్పుడు అది జానెడు దూరమే. మనం చాలా దూరం వెళ్ళి చనిపోయిన తర్వాత, చాలా కాలం బ్రతికి చనిపోయిన తర్వాత చూస్తే వాళ్ళకే మనకి గ్యాప్ పెద్ద అగాధం అయిపోయింది. సహోదరులారా, ఈ విషయాలు మీరు గమనించాలి. ఆ రెండు పట్టణాల మధ్యలో కడదాం అనుకున్నది ½ పక్క తప్పుకుంది. అయినా రెండు ముక్కలు కలిసేటప్పుడు ఫ్లైఓవరు దగ్గర దగ్గర ఒక 50 మీటర్ల పైన 80 మీటర్లు అట్లా తేడా వచ్చేస్తుంది. ½ నువ్వు నేను దేవుని దగ్గర నుంచి కొంచెం పక్కకి వెళ్తామంటే రానున్న రోజుల్లో చాలా దూరం వెళ్ళిపోతాం. సహోదరుడా, సహోదరి, నా మాటలు వింటున్నావు కదా. దేవుడు పెదవులతో గణపరుస్తున్నారని చెప్పకుండా ఉండలేదు. పెదవులతో చాలా గణపరుస్తుంది. హృదయం చాలా దూరంగా ఉంది. పెద్ద దూరం ఏం కాదు పాస్టర్ గారు అనిపిస్తుందా? బుద్ధిగల కన్యకలకి బుద్ధి లేని కన్యకలకి మధ్యలో ఒక తలుపే అడ్డం. అవతల పక్క ఉన్నటువంటి సంబరాలు యువతల పక్క వినిపిస్తున్నాయి. యువతల పక్క ఉన్నటువంటి వారి వేదనలు, గోలలు, అరుపులు, కేకలు లోపలికి వినిపిస్తున్నాయి. ఆ తలుపు అట్లా వేయబడింది. ఆ తలుపు దాటి ఇటు వీళ్ళు రారు, వాళ్ళు అటు రారు. కొద్ది దూరమే, కానీ దాటలేనంత దూరంగా మారిపోయింది. సహోదరి, సహోదరుడా, పెదవుల హృదయం దేవుని దగ్గరగా ఉంచుదాం, దేవునితో సంతోషిద్దాం, దేవుని రాజ్యంలో చేరదాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ నమ్మకములు గలవాడా, మీకే వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నీ కృపను బట్టి మా జీవితాల్లో నేటి వరకు నువ్వు ఇచ్చిన నెమ్మదిని బట్టి, క్షేమాన్ని బట్టి, నీ కనికరాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. బలపరచండి, భద్రపరచండి, నీ క్షేమస్థితిని మాకు దయచేయండి. మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మంచి దేవుడా, నిన్ను స్తుతిస్తున్నాం ప్రభు. నీ కటాక్షం మా మీద ఉంచు. పెదవులకి హృదయానికి మధ్య దూరం రానున్న రోజుల్లో ఎంత ఉంటుందో మాకు నేర్పించారు. ఈ విషయాలు మమ్మల్ని తెప్పరిలా చేయండి, కనికరించండి. కొద్ది దూరమే ఎంతో దూరంగా మారిపోతానికి అవకాశం ఉంది కాబట్టి తిన్నని మార్గంలోనూ తొట్టిల్లని మార్గంలో మమ్మల్ని నడిపించమని, అటు ఉన్న స్థితికి మమ్మల్ని, మా కుటుంబాలని, సంఘాలని అప్పగించుకుంటూ ఘనత, మహిమ, ప్రభావాలు యుగయుగములు మీకు ఆరోపిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామం కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వేడి బ్రతిమాలు కొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.